రెండో టీ20 మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. వరుసగా 2 మ్యాచ్లు గెలిచిన భారత్ 2-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. టీమిండియా బ్యాట్స్మెన్ శివం దూబే, యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. న్యూ ఇయర్ లో టీమిండియా హవా కొనసాగుతుంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుని సిరీస్ కైవసం చేసుకుంది. 3 టీ20ల సిరీస్ లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన రెండో మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. శివం దూబే, యశస్వి జైస్వాల్ భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 63 పరుగులు చేసిన దూబే నాట్అవుట్ గా నిలిచాడు. అటు జైస్వాల్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 68 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్, తీన్మార్ బౌలింగ్ తో రఫాడించగా రవి బిష్నోజ్, అక్షర్ పటేల్ 2 వికెట్లతో ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాసించారు. మరోవైపు శివం దుబేకు ఓ వికెట్ దక్కింది. లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు తొలి ఓవర్లోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి డకౌట్ గా వెనుదిరిగాడు. ఫరూకీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ దాటిగా ఆడారు. ఈ ఇద్దరు పోటాపోటీ బౌండరీలు బాదడంతో టీమిండియా 5 ఓవర్లోనే 60 పరుగులు చేసింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని నవీన్ ఉల్ హక్ విడదీశారు. విరాట్ కోహ్లీని క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 57 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన శివం దుబే, యశస్వి జైస్వాల్ సిక్సర్ల మోత మోగించారు. మొహమ్మద్ నబీ వేసిన 10వ ఓవర్ తొలి బంతికి క్విక్ సింగిల్ తీసి 27 బంతుల్లో యశస్వి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్లో శివం దుబే హ్యాట్రిక్ సిక్స్లు బాదాడు. అనంతరం ఈ ఇద్దరు సిక్సర్ల విషయంలో పోటీ పడ్డారు. నవీన్ ఉల్ హక్ వేసిన 12వ ఓవర్లో దుబే 3 బౌండరీలు బాతి 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాటిగా ఆడుతున్న ఈ జోడీ కరీం జనత్ విడదీశాడు. యశస్వి జైస్వాల్ ను క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 3వ వికెట్ కు నమోదైన 92 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన జితేష్ శర్మ డకౌట్ గా వెనుతిరిగాడు. రింకు సింగ్ సాయంతో శివం దుబే భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు.